ప్రభాస్ కు కాదని అల్లు అర్జున్ కి ఓకే చెప్పింది. బాలీవుడ్ టాప్ హీరోయిన్ గా వెలుగుతున్న దీపికా పడుకునే స్టార్డమ్ పరంగా హీరోలతో సమానమైన క్రేజ్ ను సంపాదించుకున్న విషయం తెలిసిందే. అందుకే రెమ్యునరేషన్ విషయంలో నిర్మాతలు ఆమెకు ఎలాంటి ఆంక్షలు పెట్టరు. అయితే తాజాగా ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్న స్ప్లిట్ చిత్రంలో ఆమె నటించబోతున్నట్లు వార్తలొచ్చాయి. తాజా సమాచారం మేరకు రెమ్యునరేషన్ వర్కింగ్ అవర్స్ విషయంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగతో అభిప్రాయ భేదాలు రావడంతో ఈ ప్రాజెక్ట్ నుంచి దీపిక తప్పుకున్నట్లు తెలుస్తుంది. అంతకుముందు ప్రభాస్ తో కలిసి కల్కి 2898 AD సినిమాలో నటించిన దీపిక త్వరలోనే ఆ సినిమా సీక్వెల్ కూడా కనిపించనుంది. ప్రభాస్ తో నటించడంలో ఆమెకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ సందీప్ రెడ్డి వంక యాటిట్యూడ్ వల్లే ఈసారి ఆమె ఈ చిత్రాన్ని వదులుకుందని సమాచారం. ఇక స్పిరిట్ చిత్రానికి నో చెప్పిన దీపిక అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో చిత్రానికి మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇటీవలే దర్శకులు అట్లీ ఆమెను కలిసి కథ వినిపించగా ఇందులో ఆమె పాత్ర ఎంతో పవర్ఫుల్ గా ఉండనున్నట్టు వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ చిత్రంలో మొత్తం 5 హీరోయిన్లు కనిపించబోతున్నారట. ఇప్పటికే దీపికా పడుకునే, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ ఫైనల్ అయ్యారట. 4వ హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సేను కూడా సంప్రదించినట్లు టాక్. 5వ హీరోయిన్ ఎంపిక కావాల్సి ఉంది. అయితే ఈ 5లో ఒక హీరోయిన్ మాత్రం పవర్ఫుల్ లేడీ విలన్ గా కనిపించబోతారట. ఈ పాత్రలోనే దీపిక కనిపించనుందని అంటున్నారు. మరోవైపు స్వరాంగులతో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రంలో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్ లో పోషించబోతున్నారట. ఇందులో ఒకటి విలన్ పాత్ర అని టాక్. సో ఇవన్నీ చూస్తున్నారంటే అట్లీ అల్లు అర్జున్ చేయబోతున్న ఈ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు.